ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశం, అది ప్రియుని గురించి ప్రియురాలు ఏమని ప్రశంసలు వివరించింది. వివరణ అంటే శూలమతి ప్రియుడైన గొర్రెల కాపరి గురించి అనేక వర్ణనలు ఇచ్చింది. అది ప్రియుడు కూడా ప్రియురాలు గురించి అనేక వర్ణనలు ఇచ్చాడు. ఈరోజు శూలమతి ఏమంటుంది అబౌట్ హర్సెల్ఫ్, ఆమె గురించి ఆమె ఏమని వివరిస్తుంది అంటే వాట్ ఈస్ షీ టెలింగ్ అబౌట్ హర్సెల్ఫ్. అది ఒక 14 పాయింట్స్ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. 14 థింగ్స్ ద షూలమైట్ విమెన్ సెడ్ ఆఫ్ హర్సెల్ఫ్. ఆమె గురించి ఆమె చెప్పుకున్న ఒక 14 మాటలు. ప్రాణప్రియుడైన యేసు ప్రభు ప్రియురాలైన సంఘాన్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ గురించి ఉన్న ధ్యానాలే సిలువ ధ్యానాలు. వాట్ ఈస్ మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్ అంటే యేసు ప్రభు చూపిన మహాప్రేమను మనం దినదినం ధ్యానిస్తున్నాం. ఈ లోకయాత్రలో మనకు సిలువను గురించిన వార్త మనకు నమ్ముచున్న మనకందరికి కూడా ఏమిస్తుంది? సిలువ శక్తిని ఇస్తుంది, మనకు బలాన్ని ఇస్తుంది. సిలువ తట్టు చూసినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది, బలము కలుగుతుంది. అంటే ఎంతగా మనల్ని ప్రేమించినాడు, ఇంత ప్రేమమయుడు మనకు తోడుంటే మనకేం భయం? మన ముందు నడుస్తున్నాడు, మనల్ని ఆవరిస్తున్నాడు, మనల్ని కౌగిలిస్తున్నాడు, తన నీతి అనే బాహుతో మనల్ని ఆదుకుంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. ఇది కూడా మనం ధ్యానించినాం. జీవం గల దేవుడు కదా ప్రభు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఈ ప్రభువును ఆనుకొని ఈ అరణ్య మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం. అంటే యేసు ప్రభు దృష్టిలో ప్రియురాలైన సంఘము చాలా పర్ఫెక్ట్ బ్యూటీగా ఉన్నదన్నమాట. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. ఒకరికొరకు ఎక్కువ మనం త్యాగం చేస్తే, ఎక్కువ మిక్కటంగా ప్రేమిస్తే, ఎక్కువ వ్యయం చేస్తే దే బికమ్ వెరీ డియర్ టు అస్. చాలా ప్రియులైపోతారు. ప్రియమైనది సరుకులు చాలా ప్రియమండి అంటే అర్థం ఏంటి? నువ్వు చాలా పెట్టుబడి చేయాల్సి వస్తుంది. నీ చేతి నుండి డబ్బు చాలా వ్యయపరిస్తేనే అది నీకు సొంతమైపోతుంది. అలాగే సంఘము ఎందుకు ప్రియమైపోయింది ప్రియుని దృష్టిలో? ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్నే అర్పించినాడు. దేవుని స్తోత్రం. వాట్ ఈజ్ మోర్ కాస్ట్లీ దాన్ లైఫ్? ఒకని ప్రాణం కంటే విలువైంది ఏంటి? అందుకే ప్రభు ఒక దగ్గర అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం. యేసుప్రభు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఈ సర్వలోక పాప పరిహారార్థం. అంటే ప్రజలందరినీ అంతగా ప్రేమించినాడు దేవుడు. లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినాడు. కుమారుని యందు విశ్వసించువాడు నశింపడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. మరి ఇంతగా పెట్టినాడు క్రయధనాన్ని, అదే తన విలువైన ప్రాణం. ఇంతగా ప్రేమించి కొన్నాడు మనల్నందరినీ. పౌలు భక్తుడు అంటాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే పెట్టుబడి చేసినాడు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆల్ వాల్యుబుల్. నో వన్ ఈజ్ ఆఫ్ లెస్ వాల్యూ ఇన్ హిస్ సైట్. మన దృష్టిలో కొందరు చిన్నవారు, పెద్దవారు, గొప్పవారు, గనులు, గణహీనులు ఉంటారు. కానీ యేసు ప్రభువు దృష్టిలో అందరూ సమానులే. దేవుని స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని స్తుతాం. ఎందుకు అందరూ సమానులు? అందరూ ఎందుకు సమానులైనారు? అందరికి వరకు ఒకే విలువ చెల్లించినాడు. ఈ పెయిడ్ ద సేమ్ ప్రైస్. చూడండి, కిరాణా కొట్టు కానీ ఏదైనా పెద్ద షాపింగ్ మాల్ పోతే అన్ని వస్తువుల మీద ట్యాగ్ ఉంటుంది, ప్రైస్ ట్యాగ్. ఇక్కడ కూర్చున్న మనందరి మీద ఒకటే ట్యాగ్ ఉంది, యేసు రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నిన్నెవరైనా తక్కువగా అంచనా వేసినా నీకు తెలిసి ఉండాలి నీ విలువ. నన్ను ఎవరైనా గొప్ప చేసినా నాకు ఏం పెద్ద ఉబ్బిపోను, తక్కువ చేసినా నాకేమి వ్యత్యాసం రాదు. ఎందుకంటే ఐ నో మై వాల్యూ, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రియుడైన ప్రభువు సంఘాన్ని చాలా అందంగా ఆయన దృష్టిలో కనబడుతుంది. అందుకే పరమగీతం 6:10 ఈ వర్ణన ఉంది కదా, సాంగ్ ఆఫ్ సోలమోన్ 6th chapter 10th verse. సంధ్యారాగము చూపెట్టచ్చు, చంద్రబింబం అంత అందం గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఆసమ్, బ్యూటిఫుల్, ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫుల్ ఆఫ్ వ్యాలర్. అంటే ఎంతో గంభీరంగా కనబడుతుంది ప్రియుని.
మరి ఇంకోటి ఉంది కదా ఇక్కడ 4వ వచనం చూడండి, నా సఖి నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానం. ఈ ప్రియుడు ఎక్కడ మాట్లాడినా కానీ ప్రియురాలు చాలా అందగత్తే. ఇక ఈ అందానికి మించిన అందం మరొకటి లేదు. షీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. ద చర్చ్ లుక్స్ వెరీ అట్రాక్టివ్, వెరీ అపీలింగ్, వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఐజ్ ఆఫ్ ద లవర్, దట్ ఈస్ జీసస్. యెరూషలేము అంత సౌందర్యవంతురాలు, టెక్కములనెత్తిన సైన్యం వలె భయం పుట్టించుదాను. అంటే అంత గంభీరత సంఘానికి ఉంది. సంఘము ప్రభు దృష్టిలో ఇలాగుంది. అందుకే సంఘం కొరకు ప్రభు తన ప్రాణము పానార్పణంగా అర్పించినాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అంటాడు, ఫిలిప్పీ 2:5 నుంచి చూడండి, క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండే ఆ పరలోక భాగ్యం, పరలోకాన్ని వదిలిపెట్టి ఒక దాసుని రూపము, ఒక మానవుని ఆకారంలో తను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రాణప్రియురాలైన సంఘం కొరకు మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినాడు. అంటే దట్ షోస్ హౌ మచ్ హీ హ్యాస్ సాక్రిఫైడ్ హిజ్ లైఫ్ ఫర్ ద చర్చ్. అంటే సంఘం ఎప్పుడైనా విలువైంది. సంఘము దేవునికి ప్రియురాలు కదా, వధువు సంఘం. సంఘంలో తిరుగుబాటు చేయొద్దు. సంఘము స్థాపకులకు ఎదురుగా నిలబడొద్దు. అందుకే చూడండి, సౌలుకు దర్శనం వచ్చినప్పుడు, సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు? ప్రభువుని హింసించినాడా? కాదు. సౌలు ఎవరిని హింసించినాడు? సంఘాన్ని హింసిస్తే ప్రభు అంటున్నాడు, నన్నేలా హింసిస్తున్నావు సౌలా? అంటే సంఘాన్ని హింసించే వారందరూ ఎవరిని హింసిస్తున్నట్టు? దేవుని, ప్రభువుని హింసిస్తున్నారు, ప్రియుని హింసిస్తున్నారు. సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు? మునికోలకు ఎదురుగా దాన్ని మరి నీవేలా గాయపరచబడకుండా ఉంటావు? హౌ కెన్ యూ ఎస్కేప్ వెన్ యూ ఆర్ కిక్కింగ్ అగేన్స్ట్ ద ప్రిక్స్? చూడండి ఎంత అర్థవంతమైన మాట. కాబట్టి సంఘములో కలహాలు లేపేవారు, సంఘ అధికారానికి తిరుగుబాటు చేసేవారు, కాపర్ల మీద పడేవారు, వీళ్ళందరూ శాపగ్రస్తులైనట్టే నేనైతే ఇంతవరకు చూసినాను. సంఘంలో ఏదైనా అవకతవకుంటే ప్రే. వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఏ పీస్ఫుల్ చర్చ్? సమాధానంగా ఒక సంఘము శాంతికి నిలయంగా ఉండాలి, ప్రజలకు ఒక దీపస్తంభంగా ఉండాలంటే అంత భారం నీకుంటే నీవు సంఘ కాపర్ల కొరకు, సేవకుల కొరకు, వివిధ విభాగాల్లో పనిచేసేవారి కొరకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. వెంటనే సంఘముల మధ్యలో ప్రభు వచ్చి ఏం చేస్తాడు? సంచరించి అన్ని కార్యాలను చక్కబెడతాడు. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. మెనీ పీపుల్, ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ అ గాడ్ సర్వెంట్, దే హావ్ రివోల్టెడ్ అగైన్స్ట్ ద చర్చ్. ముందే వాగ్దానం ఇచ్చినాడు, సంఘము నాకు ప్రియమైనది, అది నా ప్రియురాలు, అది నా వధువు. పేతురుతో అంటాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ ప్రివెయిల్ అగైన్స్ ద చర్చ్. చాలామంది సంఘాన్ని పాడు చేయాలని ఎంత శాపగ్రస్తులైపోతారు. అవిటి పిల్లలు పుడతారు, పిల్లలు హఠాత్తుగా మరణిస్తారు, భార్య భర్తలు విడిపోతారు, తీరని వ్యాధులు వస్తాయి. అంటే దే హ్యావ్ టర్న్డ్ అప్ అగైన్స్ట్ గాడ్. దేవునికి విరోధంగా నిలిచి ఎవరు నిలబడతారు? కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు. అభిషక్తులకు విరుద్ధంగా నిలవడం, సంఘానికి విరుద్ధంగా పోరాటం చేయడం, సంఘములో కలహాలు సృష్టించడం, విభేదాలు కలిగించడం, ఆల్ ఆర్ పనిషబుల్. ఎందుకంటే ప్రియుడు ఉగ్రుడైపోతాడు అన్నమాట. ద లవర్ బికమ్స్ వెరీ యాంగ్రీ. ప్రాణం పెట్టినాడు కదా, ఇట్స్ వెరీ కాస్ట్లీ. ద చర్చ్ ఈజ్ వెరీ కాస్ట్లీ. నెవర్ టర్న్ అప్ అగైన్స్ ద చర్చ్ అథారిటీస్. వాళ్ళు అక్రమం చేస్తే నువ్వు ప్రార్థన చేయి. కావాలంటే ప్రేమగా నీ ఒపీనియన్ చెప్పు, కానీ తిరుగుబాటు చేసి ఏదో సాధిద్దామంటే ఎవరు ఇంతవరకు ఏం సాధించలేదు. కాబట్టి పుట్ ఇన్ ప్రేయర్. ప్రేయర్ క్యాన్ అవైల్ మచ్. సంఘం కొరకు అందుకే ప్రార్థనలు జరగాలి.
నేను ఉత్తుగా చెప్పడం లేదు. 25 సంవత్సరాలు సేవా అనుభవం, సంఘాన్ని నడిపించిన అనుభవంతో చెప్తున్నాను. 25 సంవత్సరాలు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో తిరుగుబాటు ధోరణితో వచ్చినా కానీ వెంటనే అణిగిపోయినారు. ఎందుకంటే ఐ యూస్ టు ప్రే ఫర్ దెమ్. కొన్నిసార్లు దర్శనాన్ని అర్థం చేసుకోకుండా తిరుగుబడుతూ ఉంటారు. కానీ అది పెద్దగా నేనేమి దాన్ని పెద్దగా చేయకుండా సంఘమంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకే వివేచన దేవుడు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సంఘం అనేది ఒక దీపస్తంభము ఈ చీకటి ప్రపంచంలో. వక్రమ జనుల మధ్యలో మనం ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. మనము మూర్ఖులకు ప్రజల మధ్యలో జీవవాక్యమును పట్టుకొని జ్యోతుల వలె ప్రకాశించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి హావ్ టు షైన్ యాజ్ ల్యాంప్స్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్. కాబట్టి ఈరోజు శూలమతి పలికే 14 కార్యాలు. శూలమతి అంటే సంఘానికి నిదర్శనంగా ఉంది. వధువు సంఘాన్ని ఆమె సూచిస్తుంది. ఈమె ప్రియురాలు. ఈమె ఏమంటుందో చూడండి, పరమగీతాలు 1:5 చూడండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనని సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలన సొలొమోను ఒకరు తెరల వలన నేను సౌందర్యవంతురాలు. ఐఎమ్ బ్యూటిఫుల్. షీ ఈస్ టెలింగ్ అబౌట్ హర్ సెల్ఫ్. అసలు ఈమె చాలా వైభవంతో ఉందని, సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబింబం అంత అందం గలది, సూర్యుని అంత స్వచ్ఛం కళలు గలది అని ప్రియుడైతే వివరిస్తున్నాడు. కానీ ఈమెమంటుంది ఆమె గురించి? ఏమంటుంది? నేను నల్లని దానం. అంటే ప్రియుడు అంత ప్రేమించి ఆ ప్రేమ కన్నులతో చూస్తున్నాడు. విత్ ద ఐస్ ఆఫ్ లవ్ హీఈస్ బిహోల్డింగ్ దిస్ చర్చ్ ఆర్ దిస్ బ్రైడ్ ఆర్ దిస్ బిలవర్డ్. ఎందుకంటే చాలా అందంగా కనబడుతుంది కదా. ఆమె అంటుంది నేను నల్లని దానం. నల్లగా ఎందుకు అయినావు నువ్వు అంటే నేను దానికి జవాబు రెండవది ఆమె పలుకుతుంది, నేను నల్లని దానని మీరు నన్ను చిన్న చూపులు చూడకండి. నేను ఎండ తగిలినా దానం. ఎండ ఎప్పుడు తగులుతుందండి? ఇంటి నుండి బయటికి పోతే తగులుతుంది ఎండ. మీరు రైతులు ముఖాలు చూశారు ఎప్పుడైనా? చాలా శ్రమ పడతారు. అసలు వారి ముఖాలన్నీ కూడా వాడి మసిబొగ్గులాగా ఉంటుంది. ఎండ వేడిమికి ముడతలు పడిపోతుంది. అసలు వయస్సు రాకముందే వాళ్ళ ముఖ కవళికలన్నీ మారిపోతుంది. ఎందుకంటే ప్రయాసం, కష్టం. సంఘం పుట్టినప్పటి నుండి హింసింపబడుతుంది, శ్రమ పడుతుంది, నల్లగైపోతుంది. అయినా ప్రియుని దృష్టిలో బహు సౌందర్యవంతురాలుగానే ఉందని దాని అర్థం. అంటే నేను నల్లని దానను, అయినను నేను సౌందర్యవంతురాలు. ఐఎమ్ బ్లాక్ బట్ ఐఎమ్ బ్యూటిఫుల్. బ్లాక్ బ్యూటీ అంటారు కదా. ఒకరన్నారు నలుపుకు 7 అందాలు ఉంటాయమ్మ, తెలుపుకు ఒకటే ఉంటుంది. అంటే నేను నల్లని దాన్ని అయిపోయినాను, కానీ నా సౌందర్యాన్ని నేను పోగొట్టుకోలేదు. కష్టాలు, బాధలు, ఎండ, వేడిమి, ప్రయాసం ఇవన్నీ తగిలి నా ఎండ వేడిమికి నేను నల్లదైపోయాను. కానీ నా ప్రియుని దృష్టిలో నేను బహు సౌందర్యము కలదా. నన్ను చిన్న చూపులు మీరు చూడకండి. నేను ఎండ తగిలిన దానం. అంటే సంఘము ఎప్పుడు శ్రమల్లోనే ఉన్నది. అంటే ఇన్ని శ్రమలు సంఘం అనుభవిస్తున్న ప్రియుని మీద ప్రేమ ఎక్కువైందా తక్కువైందా? మీరేమంటారు? శ్రమ పెడుతున్న కొలది సంఘము తరిగిపోయిందా పెరిగిపోయిందా? పెరిగిపోయింది. హల్లెలూయా. శ్రమలో ఎప్పుడు కూడా విస్తరణ ఉంటుంది. దెర్ ఇస్ ఆల్వేస్ మల్టిప్లికేషన్ ఇన్ సఫరింగ్. కాబట్టి శూలమతి అంటుంది నేను నల్లని దానం. నల్లని దాన్నైనా నేను సౌందర్యవంతురాలు. నేను నల్లని దాన్నని మీరు చిన్న చూపులు రెండవది, నేను నల్లని దాన్నని చిన్న చూపులు మీరు చూడకండి. వధు సంఘము శ్రమలు అధికమైన కొలది తన ప్రేమను, వరువు మీద ఉన్న ప్రేమను కోల్పోకుండా, వరుడే ధ్యేయం కదా, వరుని వైపే చూస్తూ, క్రీస్తు వైపు చూస్తూ ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్న తగినవి కావని రాబో మహిమ నిమిత్తం సంఘము శ్రమపడటకు సిద్ధంగా ఉందని. అది ఈ గొప్ప మర్మము ఇతరులకు అర్థం కాదు. అది ఇంకొక ఫన్నీ పాయింట్ ఏంటంటే లోకస్తులకు ఈ మర్మము అర్థం కాదు. క్రైస్తవులు అంటే చేతగాని వారు. క్రైస్తవులు అంటే ఎంత దానినా తిరుగుబాటు చేయరు. వాళ్ళకి మౌనమే వారికి తెలుసని ఇలాగ ఎన్నో మాటలు అంటారు. కానీ ఈ ప్రేమ, ఈ వరునికి వధువుకు మధ్యలో ఉన్న ఈ ప్రేమ ప్రగాఢమైన అనుబంధం లోకానికి మాత్రం అర్థము కాదు. మూడో చూడండి,
6వ వచనంలో షూలమతి అన్న మాటలు మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి. సహోదరులు కోపించినారు. ఈ సహోదర కోపం ఎక్కడి నుండి వచ్చిందని నేను కొద్దిగా ధ్యానించినప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం నుండే ఇద్దరు సహోదరుల మధ్యలో వైరం, ఎనిమిటీ బిట్వీన్ 2 brothers. చూడండి, ఫస్ట్ మర్డర్ టుక్ ప్లేస్ ఇన్ జెనసిస్ 4th chapter. ఫస్ట్ మర్డరర్ ఎవరంటే కయీన్, ద్వేషం. అయితే సహోదరులు ఎవరు అంటే నీ చుట్టూ ఉన్నవారు నీ సహోదరులే కదా. మనం అంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ఈ లోకంలో మరి ప్రియురాలు వధువు సంఘానికి చాలామంది సహోదరులు సహోదరీలు చుట్టూ ఉంటారు, అన్యులు. వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు. వారిలో అసూయ, ద్వేషము, కోపము తప్పకుండా ఉంటుంది నీ మీద. ఎందుకుంటుంది అని అంటే మరి నిన్ను ప్రియుని నుండి వేరు చేయాలని వారు ప్రయత్నిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వై దే ఆర్ దే వెరీ యాంగ్రీ? దే డు నాట్ వాంట్ యూ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద లవర్. దే వాంట్ టు సెపరేట్ యూ. సాధారణంగా ఒక కుటుంబంలో ఒక యవనస్తురాలు ప్రేమలో పడ్డదంటే వారికి అన్నలకు చాలా కోపం వచ్చేస్తుంది కదా. మన కాందానేమనుకున్నావు, మన కులమేమనుకున్నావు, మన గృహ ప్రతిష్ట నేలపాలు చేస్తావా అని కొన్నిసార్లు కొడతారు, చెంపలు వాయిస్తారు, గువ్వలు బలం కొడతారు, నెట్టేస్తారు. ఇవన్నీ అనుభవిస్తుంది ఆమె. ఇవన్నీ ఆమె ఎందుకు అనుభవిస్తుందంటే తన గుండె నిండా ఎవరున్నారు? ప్రియుడే ఉన్నాడు. అంతే. ప్రియుని కొరకు ఆమె ఎన్ని ఇబ్బందులు, హింసలు పడుతుంది. అలాగే షూలమతి అంటుంది, నా సహోదరులు నాకు ఇబ్బంది కలుగజేస్తున్నారు. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలి కత్తెగా ఉంచింది. అంటే నేను అనుకుంటున్నాను వ్యర్థమైన పనులు అన్నీ కూడా అప్పగించేసినారు. వారి పనులు కూడా దీనికి అప్పగించేసినారు టు కీప్ హర్ బిజీ. చూడండి, ఆమెకున్న ఏకాగ్రత ప్రియుని మీద ఉంది. దాన్ని మళ్లించడానికి, ఆ ప్రియునికి ప్రియురాలకున్న బంధాన్ని త్రుంచివేయడానికి వారు ఎన్నో యత్నాలు చేస్తున్నారని అర్థం. 4వది చూడండి, నన్ను ద్రాక్ష తోట కావలికతగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. ప్రియురాలన్న మాటలు ధ్యానిస్తున్నాము. షూలమతి అంటుంది, నా సొంత తోట నేను కాచుకోవడానికి నాకు సమయం ఇవ్వకుండా నాకు పనులు ఎక్కువగా పెట్టేసినారు. ఈ లోకం ఎప్పుడు కూడా నిన్ను అలాంటి పరిస్థితికి నెట్టేస్తుంది. నీ ప్రియుని ప్రేమ నుండి నిన్ను ఏం చేయాలనుకుంటారు? వాళ్ళు విడదీయాలనుకుంటున్నారు. ఇది కొత్త వింతేం కాదన్నమాట. అందుకే షూలమతి అంటుంది, నా సొంత తోటలో నేను ఆనందించడానికి, నా ప్రియునితో నేను ఉండడానికి వీరు అస్సలు సమ్మతించడం లేదేంటి? నా సొంత తోట నేను సరి చేసుకోవాలి కదా. ఐ హ్యావ్ టు కీప్ మై వైన్ యార్డ్, బట్ దే ఆర్ నాట్ గివింగ్ మీ ఇనఫ్ టైం. ఇది చాలామంది సేవకులు కూడా ఇలాంటి గతి పడుతుంది. సేవకులు ప్రభువుని ఎంతో ప్రేమిస్తారు, కష్టపడతారు, సేవ చేస్తారు, కానీ వారి జీవితాలు బాగు చేసుకోవడానికి వారికి సమయము సైతాను ఇవ్వదు. ఎందుకంటే వారికి దేవునితో గడపడానికి గంటలు గంటలు తరబడి దేవునిలో లీనమై వాక్యం లోతుల్లోకి వెళ్ళి దేవునితో సంభాషించి దేవుని శక్తి అంతా పొందుకోవడానికి సమయం ఇవ్వదు. దే బికమ్ టూ బిజీ. గొప్ప మందల్ని ఇచ్చేస్తుంది. నీకు దేవునితో ఉన్న బంధానికి అడ్డుగా వచ్చిన ఏ పనుల భారం పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. I am really against it. You become so busy. You can't meet people. You can't have one-to-one relationship with the flock. And you become so busy that you don't have time even with the lover Jesus. That's not a blessing. అది ఆశీర్వాదకరం కాదు. నేను దేవుని దగ్గర అదే అడుగుతున్నాను. నాకు నీకున్న బంధాన్ని వేయగలిగినంత విస్తారమైన పరిచర్య నాకు ఇవ్వకు ప్రభువా. బికాస్ ఐ హ్యావ్ టు బీ స్పెండింగ్ మోర్ టైం విత్ యూ. ఈ పనుల భారం పెట్టుకొని నిన్ను బదిలి నేనేం సాధించగలను? మారుతా నువ్వు అనేకమైన పనులను గురించి ఏం చేస్తున్నావు? విచారిస్తున్నావు. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు పాదాల దగ్గర కూర్చొని ప్రభు నోటి నుండి వచ్చే ప్రతి మాట అందుకుంటుందన్నమాట. ప్రభు మాట కంటే విలువైంది ఏముంది ఈ లోకంలో? ఇప్పుడు వస్తుంటే ఒక బ్రదర్ అడిగినాడు, అమ్మా
మీకు ఏమి ఇష్టమమ్మా తినడానికి, మీరు ఏం తింటారమ్మా అంటే నాకు నవ్వు వచ్చింది. నేను 24 గంటలు తినాలని ఉద్దేశించింది ఒకటే అయ్యా, అది మీద నుండి పడే మన్నా అన్నాను. దేవుని స్తోత్రం. బాగా నవ్వుకున్నాం. దీంతో నీకే అజీర్తి కాదు, ఏ స్టమక్ అప్సెట్ కాదు, నీ ఆరోగ్యం పాడు కాదు. 24 hours ఐ వాంట్ టు ఈట్ ద మన్నా ఫ్రమ్ అబౌవ్. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. హల్లెలూయా. దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. చప్పట్లు గట్టి కొడదాం దేవుని స్తోత్రం. 5వ చూడండి, పరమగీతాలు 2:1. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానం. పుష్పం గురించి చాలా తలంపులు నాకు వచ్చింది. ఎ ఫ్లా, సో డెలికేట్, సో ఫ్రేగ్రెంట్, సో షార్ట్ లివ్. అంటే ఈ పుష్పముతో సమానంగా ప్రియురాలు తను తాను పోల్చుకుంటుంది. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానం. ఈ పుష్పం గురించి మీరు దీర్ఘంగా ఆలోచిస్తే సూర్యరశ్మి లేకుండా పుష్పము విరబోయేదట. మరి సూర్యరశ్మి లేకుండా అది విచ్చుకోదట. ఇట్ విల్ నాట్ బ్లూమ్ అంటిల్ ఇట్ హ్యాస్ ద సన్స్ రేజ్ ఆన్ హర్. పరిమళించదట. అంటే సంఘము విరబోయాలన్నా, విచ్చుకోవాలన్నా, పరిమళంతో నింపబడాలన్నా, ఫ్రేగ్రెన్స్తో నింపబడాలన్నా నీతి సూర్యుడు సంఘం మీద ఉదయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక దగ్గర చదివాను, పువ్వుకు రంగు కావాలంటే కూడా సూర్యుడు ఉదయించాలి, టు గెట్ ద కలర్. ఒక పువ్వును చూసినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది కదా. బర్త్డేకి అయితే పూలదండ వేస్తారు. పువ్వులు శుభానికి సూచన. పువ్వులు వేస్తాం కదా, మనం పువ్వులకు గుర్తిస్తాం, పుష్పగుచ్చం ఇస్తాం, ఎందుకంటే శుభం పలుకుతున్నామని అర్థం. సంఘము కూడా, వధూ సంఘము లోకానికి ఎప్పుడు శుభం పలుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సువార్త అంటే ఏంటి? శుభకరమైన వార్త. నేను నాశనంలో నుండి, వ్యాధిలో నుండి, బాధల్లో నుండి, ఇక్కట్లలో నుండి, భయము నుండి, తెగుళ్ళ నుండి విడిపించడానికి ఇదిగో ప్రభు ఉన్నాడు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ప్రభువే మార్గం, ప్రభువే జీవం, ప్రభువే సత్యం. ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. ప్రభు పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం అని చాటించడానికి ఈ శుభవార్త అందించమంటున్నాడు. అందుకే యేసు ప్రభు మరణం గెలిచి పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులను చేర్చుకొని అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త అందించాలి, సర్వ సృష్టికి సువాసన మీరు వెదజల్లాలి. హల్లెలూయా. దాని అంతరార్థం అది. అందుకే అంటుంది, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానం. అంటే సంఘం డెలికేట్గా కనబడుతుంది అన్నమాట. చూడండి, ఈ విద్రోహులకు అందరికీ సంఘాన్ని పాడు చేయాలని కుతంత్రాలు పన్నేవారికి అంతా సంఘము చాలా డెలికేట్గా కనబడుతుంది. ఏంటి, పిచ్చోని చేతిలో పువ్వు ఉంటే ఏం చేస్తాడు వాడు? మంచి పువ్వు తీసి ఐ లవ్ యూ అని ఒక పిచ్చోని చేతికి ఇస్తే వాడు ఏం చేస్తాడు? టక్కున దాన్ని ఏం చేస్తాడు? నలిపి పడేస్తాడు. అలాగ నలపడానికి ప్రయత్నిస్తున్నారు. వీరికి దేవుని గురించిన తెలివి లేదు. అట్టివారి చేతిలో ఉంది సంఘం. అంటే సంఘం చుట్టూ అట్టివారు ఉన్నారన్నమాట. ఇది పువ్వును నలుపుతున్న కొలది ఏమొస్తుందండి? ఉట్టి వాసన అనకండి, సువాసన వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోరి బారుతుంటే వాసన వస్తుంది కరెక్ట్, కానీ పువ్వు నలిపితే ఏమొస్తుంది? సువాసన వస్తుంది. హల్లెలూయా. ఇబ్బంది కొలంలో, శ్రమల్లో పుటము వేయబడుతుంది అన్నమాట దేవుని బిడ్డ. అయినా సువాసనను వెదజల్లుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6వది శూలమతి ఏమంటుంది? లోయల్లో పుట్టు పద్మము వంటి దానం. 5వ మాట, నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను. 6వ మాట అంటుంది, ఐఎమ్ ద లిలీ ఆఫ్ ద వ్యాలీస్. లోయల్లో పుట్టు పద్మం వంటి దానం. లోయ అనగానే మనకు తెలుసు అది శ్రమ అనుభవం అని. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను ఏ అపాయమునకు అంటే లోయలో క్రైస్తవులకు కూడా, దేవుని బిడ్డలకు తప్పకుండా ఈ లోయ అనుభవం ఉన్నది. అయినా ఈ లోయలో ప్రియుడు తోడున్నాడు. ఆ పువ్వు వాడకుండా ఆ పువ్వును కాపాడడం. హోసేయ 14వ అధ్యాయం చివరి మాటలో మనం చూస్తాం, చెట్టుకు మంచు తోడున్నట్టు నేను నీకు తోడుంటా. హల్లెలూయా.
అంటే ఆ పువ్వును కాపాడుతున్నాడు అన్నమాట. లోయల్లో గుండా, అంటే కష్టాల్లో గుండా, శ్రమల్లో గుండా ప్రభు అభయహస్తము సంఘాన్ని కాపాడుతుంది. వాడిపోకుండా, మనల్ని ప్రియుడు వీడిపోకుండా, ఆ ప్రేమ అనుబంధం ద్వారా వీఆర్ ఏబుల్ టు సర్వైవ్ ఎనీ సఫరింగ్. 6 ఈరోజు నేను చెప్పగలిగినాను. నాతో కలిసి మీరు చెప్పాలి. మొదటిది ఏంటండి? నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలు. రెండవది, నేను నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకు, నేను ఎండ తగిలిన దానను. మూడవది, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచినారు. నా సొంత ద్రాక్ష తోట నేను కాయకపోతేను. మరి ఒకటి 5, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానం. 6వది, లోయల్లో పుట్టు పద్మము వంటి దానం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. షూలమతి తన అనుభవాలు తెలియజేస్తుంది. ఆమె నోటి నుండి వచ్చిన 14 వివరణలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. 6 ఈరోజు ధ్యానించినాం. అవును తండ్రి, నిన్ను గురించి మేము లోకానికి వివరించాలి, వర్ణించాలి, చాటించాలి, వ్యాపించాలి. నీ సౌందర్యాన్ని, నీ సువాసనను, నీ పరిమళ వాసనను మేము లోకానికంతా చాటించాలి. నిన్ను గురించి మేము చెప్తూ ఉండాలి, నిన్ను గురించి మేము మాట్లాడుతూ ఉండాలి. హౌ హ్యాండ్సమ్ యు ఆర్, హౌ అపీలింగ్ యు ఆర్, హౌ ఆసమ్ యు ఆర్. అవును తండ్రి, ఇంత గొప్ప ప్రాణప్రియుని మేము లోకానికి అందించాలి, చెప్తూ ఉండాలి, మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండాలి. మా కొరకు ప్రాణం పెట్టినావు, విమోచన క్రయధనంగా నీ రక్తం అర్పించినావు. నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ మాకు ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటారు అని పౌలు తన లేఖనాల్లో రాస్తున్నాడు. ఈ గొప్ప ఆనందాన్ని పరమగీతాల నుండి మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా గుండెలు ప్రేమతో నిండిపోతుంది. ప్రభు నీకు వందనాలు. ఈ కొత్త అనుభూతిని మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రేమను ఎంత వివరించినా తనివి తీరదు నాయన. నీకు స్తోత్రం నాయన. ఇలాంటి ఒక గొప్ప ఏర్పాటు మాకు ఇచ్చినందుకు, నీ ప్రియురాళ్ళను తండ్రి, నువ్వు ప్రేమించిన బిడ్డలను నువ్వు ఆకర్షించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు నా సన్నిధికి రాలేరన్నావు. ఇది నీ కార్యం, ఇది శక్తి కార్యం, ఇది ఆత్మకార్యం. పరిశుద్ధాలయాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, బిడ్డల మీద నీ యొక్క ఆశీర్వాదపు జల్లులను, ఆత్మ వర్షాన్ని కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి
కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ